అడ్డంగా బుక్ అయిన దండుపాళ్యం బ్యాచ్. ఇక్కడ హెడ్డింగ్ దొరికిన దొంగలని ఉంది కానీ వాళ్ళంతా దండుపాళ్యం బ్యాచ్. అది దొంగలు అనే పదానికి పర్యాపదాలు చాలా ఉన్నాయి. చోరులు, దండుపాళ్యం బ్యాచ్, బీహార్ బ్యాచ్, ఇవన్నీ దొంగలకు పెట్టే పేర్లే. ఆ దొంగతనాలు ఏంటి, వాళ్ళు చేసిన దోపిడీలు ఏంటి, ఈ వార్తలో చూద్దాం మనం. హెడ్డింగ్ దొరికిన దొంగలు, ఉపగ్రహ చిత్రాల సాక్షిగా బయటపడ్డ ఇసుక దోపిడీ. పల్నాడు జిల్లాలో కృష్ణానదిలో జరిగిన అక్రమ తవ్వకాలను కళ్లకు కట్టే ఉపగ్రహ చిత్రాలు ఇవి. ఇందులో పసుపు గీతల మధ్య ఉన్నది అధికారిక రీచ్, ఆకుపచ్చ రంగు గీతల మధ్య ఉన్నది అక్రమంగా తవ్వకాలు జరిగిన ప్రాంతం. భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతున్న దృశ్యాలను ఉపగ్రహం కంటికి చిక్కాయి. ఈ ఎల్లో మార్క్ చేసిందంతా ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చిన రీచ్. ఈ పచ్చ గీతలు ఉన్నది అక్రమంగా తవ్వుకున్న రీచ్లు అనమాట. అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఈ ఎల్లో గీతల మధ్యలో ఉన్న ఇసుక రీచ్లు మాత్రమే. 3 ఛాయాచిత్రాలు దొరికినాయి. ఉపగ్రహాన్ని దొరికిన ఛాయాచిత్రాలు 3. ఆ మూడిట్లో ఒక చిత్రం 30వ తేదీ 4వ నెల 2021 సంవత్సరం ఉంది. రెండో ఛాయాచిత్రం 30/5/2021. మూడోది 21/6/2021. ఈ 3 ఛాయాచిత్రాలు దొరికినాయి. ఈ 3 ఛాయాచిత్రాలనే లక్షల టన్నుల భాగవతం బయటపడింది. అర్థమైందిగా. ఎల్లో గీతలు కనపడేదేమో ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చిన ఇసుక రీచ్లు. ఆ గ్రీన్ పచ్చ గీతలు ఉన్నాయి, అవి మొత్తం అనఫిషియల్గా ఈ దొంగల ముఠా దోచుకున్న ఇసుక. జగన్ జమానాలో విశృంఖలంగా ఇసుక తవ్వకాలు. 3 ఏళ్లలో 3.91 కోట్ల టన్నులు దోచేశారు. మొత్తం 794 చోట్ల ఇసుక తవ్వి తరలింపు. 85 పాయింట్లు మాత్రమే అధికారికం. అంటే ప్రభుత్వం అఫీషియల్గా 89 పాయింట్లు మాత్రమే ఇస్తే ఈ దొంగల ముఠ జగన్ రెడ్డి అండ్ కో వాళ్ళు దోచేసిన రీచ్ల సంఖ్య 794. 794 ఇసుక రీచ్ల్లో వీళ్ళు అనఫిషియల్గా దోచేసి తవ్వేసుకుని పొరుగు రాష్ట్రాలు అమ్మేసుకున్నారు. హెక్టార్కు అనుమతిస్తే 40 హెక్టార్లలో స్వాహా. 1 హెక్టార్లో అనుమతిస్తే 40 హెక్టార్లలో తవ్వేశారు అడ్డగోలుగా. సుప్రీం ఆదేశాలతో రంగంలోకి దిగిన గనుల శాఖ. సుప్రీంకోర్టు ఆదేశిస్తేనే గనుల శాఖ రంగంలోకి దిగింది. అంతకుముందు పట్టించుకోవాలా? అంటే వాళ్ళకి బాధ్యత లేదనుకోవాలా? ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. సుప్రీంకోర్టు చెప్తే కానీ వాళ్ళకి తెలియలా. ఇసుక అక్రమంగా తవ్వుకుంటున్నారయ్యా, మీరు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే అప్పుడు కదిలింది గనుల శాఖ. గూగుల్ మ్యాప్స్ ఉపగ్రహ చిత్రాలతో అధ్యయనం. ఏపీఎన్ఏసీ ద్వారా గనుల శాఖ నివేదిక. ఇసుక సొమ్ము ఎవరి జేబుల్లోకి చేరినట్లు. లక్షల టన్నులు దోచేసుకున్న ఇసుక డబ్బంతా ఎవరి జేబులోకి చేరిందంటే ఏం చెప్తాం? రాష్ట్రం మొత్తం మధ్యలో ఉన్న వ్యక్తి దగ్గరికి చేరద్ది. ఇంకెక్కడ చేరద్ది? ఆ ప్యాలెస్కే చేరద్ది. లేదా లక్షల కోట్ల రూపాయలు ఎవరు దాచుకోగలుగుతాడు? అది దాచుకోగలిగిన కెపాసిటీ ఉన్న ఏకైక వ్యక్తి జగన్ రెడ్డి. తెలిసిందే కదా అందరికీ. దానికి మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎందుకు? డైరెక్ట్గా చెప్పొచ్చు కదా పేరు. జగన్ జమానాలో 3 ఏళ్లలో 794 పాయింట్లలో 4.11 కోట్ల టన్నులు ఇసుక తవ్వారు. అందులో అనుమతులు ఉన్న పాయింట్లు 85 మాత్రమే. అధికారిక అనుమతులతో తవ్విన ఇసుక 19.69 లక్షల టన్నులు. అధికారికంగా అనుమతులు తీసుకుని వాళ్ళు తవ్వింది 19.69 లక్షల టన్నులు మాత్రమే. అధికారికంగా తవ్వుకుంది, ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చింది మాత్రం ఆ 19.69 లక్షల టన్నులకు మాత్రమే. అది కాకుండా అనధికారికంగా తవ్విన లక్షల టన్నులు 3.91 కోట్ల లక్షల టన్నులు. అర్థమైందా మీకు? 3.91 లక్షల కోట్ల టన్నులు అంటే ఎంత అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచేశారో ఈ పట్టిక చెబుతుంది. దీంట్లో మీకు ఏమైనా అసత్యం అనిపిస్తే సవాల్ చేయొచ్చు, మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. ఈ రాత కరెక్ట్ కాదని చెప్పి నిరూపించుకోవచ్చు, తప్పేం లేదు. మీరు దోచేశారని చెప్పి ఆధారాలతో సహా ఈ పత్రిక ప్రకటించింది. వైఎస్ జగన్ జమానాలో సాగిన ఇసుక దోపిడీ ఉపగ్రహ చిత్రాల సాక్షిగా రుజువైంది. తవ్వాల్సింది రవంతా, తవ్వుకుని తరలించింది కొండంతా అని తేలిపోయింది. ప్రభుత్వం గుప్పుడికి అనుమతిస్తే వీళ్ళు లారీ లేపేశారు. వీళ్ళ దోపిడీకి ఎన్ని లక్షల కుటుంబాలు, ఎన్ని కార్మికుల బతుకులు చిద్రమైనయో మనం చూసాం.
ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 దాకా భవన నిర్మాణ రంగ కార్మికులు ఎలా ఇబ్బంది పడ్డారో, ఎన్ని కుటుంబాలు ఛిద్రమైనాయో, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయో మనం చూసాం. ఆ రాష్ట్రంలో ఉన్న ఇసుకని అక్కడ భవన నిర్మాణదారులు వాడుకుంటాకు లేకుండా పొరుగు రాష్ట్రాల్లో వేల రూపాయలకు అమ్ముకుని ఎలా చిత్రం చేశారో చూసాం. ఇప్పుడు ఈ పట్టిక ద్వారా అర్థమవుతుంది కదా మనకి. అనుమతులతో తవ్వుకుంది 19.69 లక్షల టన్నులు అయితే అనధికారికంగా రాష్ట్ర సరిహద్దులు దాటించింది 3.91 లక్షల కోట్ల టన్నులు. ఎంత దారుణమో చూసారా, ఎంత పని చేశారో చూసారా. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రాన్ని ఎలా లూటీ చేశారో జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్. ఈ సంపద అంతా రాష్ట్రానికి వచ్చినట్టయితే రాష్ట్రం ఇవాళ ఆ పరిస్థితిలో ఉండేది కాదు. ఇంత దోచేసి పైగా 10-12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాడు మళ్ళీ బయట నుంచి. అంటే ప్రజలకు చెందాల్సిన సంపదనే ప్రజలకి రాష్ట్ర ఖజానా జమ చేయకుండా అది దోచుకుంటూ మళ్ళీ బయట నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన నెత్తి మీద వేశాడు. కళ్ళు బైర్లు కమ్మేలా సాగిన విచ్చలవిడి ఇసుక దోపిడీ ఇది. జగన్ సర్కారు హయాంలో ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ను జేపీ వెంచర్స్కు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అసలు సంస్థ తెర వెనక్కి వెళ్ళిపోయింది. వైసీపీ పెద్దలే రంగంలోకి దిగి జిల్లాల వారీగా ఇసుకను తమ నేతలకు కట్టబెట్టారు. గప్పాలు కొట్టాడు కదా. అధికారికంగా న్యాయమూర్తి ముందు టెండర్లు పిలుస్తామని చెప్పి అన్నాడు. 100 కోట్లకు పైన ఏ టెండర్ వచ్చినా న్యాయమూర్తిని కూర్చోబెట్టి తెరుస్తామన్నాడు. అయిపోయింది, గెలిపించారు. మీ నెత్తిని చేయి పెట్టాడు, దోసుకోవడం మొదలుపెట్టాడు. ఇక్కడ అధికారికంగా జేపీ వెంచర్స్ అనే అతనికి టెండర్ ఇచ్చి టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అతను పక్కన పెట్టి తన మందికి అప్పచెప్పాడు రీచ్ల వారీగా. 2021లో జేపీ వెంచర్స్ తవ్వకాలు మొదలైనప్పుడే పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై గుంటూరుకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి ఎన్జీటీలో కేసులు వేశారు. ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే అని ఎన్జీటీ నిర్ధారించింది. జేపీ వెంచర్స్కు కోట్లలో జరిమానా విధించింది. తీర్పును జేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జరిమానా వసూలుపై స్టే విధించినప్పటికీ కేసు విచారణ కొనసాగింది. జగన్ సీఎంగా ఉండగా ఇసుక తవ్వకాలపై గనుల శాఖ అటు ఎన్జీటీ ఇటు సుప్రీంకోర్టుకు పదే తప్పుడు నివేదికలు ఇచ్చింది. గనుల శాఖ కూడా సుప్రీంకోర్టుని ఎన్జీటీని పక్కదారి పట్టించి తప్పుడు నివేదికలు ఇచ్చింది. ముందు ఈ దోపిడీ మీద విచారణ జరిపిన తర్వాత మొట్టమొదటిగా గనుల శాఖలో ఆ రోజు ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళందరినీ టెర్మినేట్ చేయాలి. దొంగలకు సహకరించిన ఉద్యోగస్తులే అసలైన నిజమైన దొంగలు. రాష్ట్రాన్ని లూటీ చేస్తా ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుని గుదిబండ్లా మారిన ముందు ఆ ఉద్యోగాలను టెర్మినేట్ చేస్తేనే వ్యవస్థలో భయం వస్తుంది. తప్పు చేయడానికి భయపడతారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రమే అసలు నిజాలు బయటపడ్డాయి. జగన్ ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, పర్యావరణ ఉల్లంఘన జరిగిందని 2024 ఆగస్టులో సుప్రీంకోర్టులో ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో అక్రమ తవ్వకాలపై శాటిలైట్ ఇమేజెస్, ఉపగ్రహ చిత్రాలు, గూగుల్ ఎర్త్ మ్యాప్స్ ఆధారంగా అధ్యయనం చేయాలని సుప్రీంకోర్టు ఏపీ సర్కారును ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇసుక తవ్వకాలు జరిగిన రీచ్లపై ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ద్వారా గనుల శాఖ అధ్యయనం చేయించింది. ఇసుక తవ్వకాలు జరిగిన నదుల పరిధిలోని 794 పాయింట్లు శాటిలైట్ చిత్రాలను ఏపీఎస్ఏసీ అధ్యయనం చేసింది. ఇందులో అనుమతించిన రీచ్ల పరిధిలో జరిగిన తవ్వకాలు, బయట అక్రమంగా జరిగిన తవ్వకాలు, భారీ యంత్రాలను ఉపయోగించి ఇసుక మైనింగ్ చేసిన నదీ తీరాల ఫోటోలను స్పష్టంగా బయటికి తీసింది. మొత్తం 283 శాటిలైట్ చిత్రాలను విశ్లేషించి వాస్తవాలను బయటపెట్టింది. అంతటా అక్రమ తవ్వకమే. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి తదితర నదుల్లో జరిగిన ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉపగ్రహ చిత్రాల ద్వారా అధ్యయనం చేశారు. అనుమతించిన రీచ్లకు, అక్కడ జరిగిన తవ్వకాలకు అసలు పొంతనే లేదని నిర్ధారించారు. 1 హెక్టార్కు అనుమతి ఇచ్చిన చోట 40 హెక్టార్ల పరిధిలో తవ్వకాలు జరిపినట్టు తేల్చారు. కృష్ణా, గోదావరి పరిధిలో కొన్ని చోట్ల ప్రవాహ దిశలే మారేలా అక్రమ తవ్వకాలు జరిపారు. 2021 నుంచి 2024 మే వరకు 3 ఏళ్ల వ్యవధిలో 794 ఇసుక తవ్వకాల పాయింట్లను ఉపగ్రహ చిత్రాల ద్వారా పరిశీలించారు.
వీటిలో 85 మాత్రమే అనుమతించిన అధికారిక రీచ్లు. ఈ పాయింట్ల వద్ద తీసిన ఇసుక 19.69 లక్షల టన్నులు. ఇక నిబంధనలు ఉల్లంఘించి నదీ గర్భాలను కూడా కలిపి తవ్వేసిన పాయింట్లు 709. వీటిలో ఏకంగా 3.91 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వి తరలించారు. జగన్ పాలనలో ఇసుక అమ్మకాల ద్వారా తొలి 2 ఏళ్లకు సర్కారుకు 1500 కోట్ల ఆదాయం వచ్చిందని గొప్పగా చెప్పారు. అందులో జేపీ వెంచర్స్ ఇంకా 800 కోట్ల బకాయి ఉంది. నిబంధనలకు లోబడి 85 శాండ్ పాయింట్లలో తవ్విన ఇసుక సొమ్మును మాత్రమే ప్రభుత్వానికి ఇచ్చిందనుకుంటే మరి మిగిలిన 709 పాయింట్లలో తవ్వి తీసిన 3.91 కోట్ల టన్నుల ఇసుక ద్వారా వచ్చిన సొమ్ము ఏమైంది? అది ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? ఇసుక టెండర్లు అక్రమాలపై ఇటు సిఐడి అటు ఏసీబీ విచారణ చేస్తున్నాయి. అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో సాగుతున్న విచారణ కోసం గనుల శాఖ సమర్పించిన డాక్యుమెంట్పై మంగళవారం సీఎం వద్ద చర్చ జరిగినట్టు తెలిసింది. మొత్తం ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాలు, తవ్వకాలు జరిగిన విస్తీర్ణం హెక్టార్లు, తవ్వి తీసిన ఇసుక టన్నుల్లో. ఇసుక తవ్వకాలు జరిగిన ప్రాంతాలు 794, 2743.03 హెక్టార్ల విస్తీర్ణంలో తవ్వారు. తవ్వి తీసిన ఇసుక టన్నుల్లో 4,11,45,490 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వి తీసేశారు. తవ్వకాలకు అనుమతించిన ప్రాంతాలు ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చింది 85 మాత్రమే. తవ్వకాలు జరిగిన హెక్టార్లు 131.29 హెక్టార్లలో తవ్వుకోమని ప్రభుత్వం అనుమతిస్తే వాళ్ళు మొత్తం పై రకం దోచేశారు. 19,69,419 టన్నులు మాత్రమే ప్రభుత్వం అనుమతించిన తవ్వుకోవడానికి. అనుమతి లేకున్నా తవ్వకాలు జరిగిన పాయింట్లు 709, 2,611.74 హెక్టార్లలో అనుమతి లేకుండా తవ్వేశారు. ఆ తవ్విన ఇసుక మొత్తం, ఆ దోచుకున్న ఇసుక మొత్తం 3,91,76,071 టన్నులు. చూశారుగా, సుమారుగా 4 లక్షల కోట్ల టన్నుల ఇసుకని దోచేసి సరిహద్దు ప్రాంతాలు తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్లో అమ్ముకున్నారు. వాళ్ళు దోపిడీ దొంగలు, గజ దొంగలు. వీళ్ళని ఏమనాలి, ఏ పేరు పెట్టాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటిని కూడా వాడుకుందాం. ఆ పేర్లు కూడా వాడుకుంటే పనికొచ్చే పేర్లు పెట్టండి. సర్కారుకి 1500 కోట్ల ఆదాయం అని వాళ్ళు ప్రకటిస్తే ఏది 18.91 లక్షల టన్నులకు మాత్రమే 1500 కోట్లు అని వాళ్ళు అఫీషియల్గా చెప్తే ఇంకా 4 కోట్ల లక్షల టన్నులకి ఎంత అయి ఉంటుంది? ఎన్ని వేల కోట్లు అయి ఉంటుంది ఆలోచించుకోండి. ప్రజలు దీన్ని ఈ పట్టికను చూసి ఎన్ని వేల కోట్లు ఇసుకలో దోపిడీ చేశారో, జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఎన్ని వేల కోట్ల రూపాయల ఇసుకని అక్రమంగా తరలించుకుపోయారో మీరు లెక్కలేసుకోండి. 1,00,000 కోట్ల రూపాయల పైనే తేలుతుంది లెక్క వేసుకుంటే. ఒక్క ఇసుకలోనే 1,00,000 కోట్ల రూపాయల పైన దోపిడీ చేశాడు ఆయన. రాష్ట్రంలో ఏ మూల ఇసుక తవ్వుకుపోయినా ఆ డబ్బులు, ఆ మూటలు మొత్తం చేరింది ఉండవల్లి ప్యాలెస్లోనే. ఉండవల్లి ప్యాలెస్కే జరిగినాయి. అక్కడి నుంచే ఎవరి వాటాలు వాళ్ళు పంచుకున్నారు. ఇన్ని అక్రమాలు చేసి, ఇన్ని దోపిడీలు చేసి, రాష్ట్రాన్ని లూటీ చేసి ఇవాళ కూర్చుని సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు ఆయన. శుద్ధ పూస లెక్క మాట్లాడుతున్నాడు. ప్రజలు ప్రశ్నించాలి వీళ్ళని. రాష్ట్రంలో అడుగు పెట్టకుండా తరిమి కొట్టాలా. ఇక్కడ దోచుకున్నదంతా దోచుకుని యలహంక పారిపోయాడు. పచ్చగా ఉన్న రాష్ట్రంలోకి వారానికి ఒక రోజు వచ్చి కళ్ళలో నిప్పులు పోసుకుని ఇంకా అగ్గి రాజేయాలని చూస్తున్నాడు. ఇంకా ఆ మనిషిని నమ్మారంటే 10 మంది నమ్మిన రాష్ట్రం అధోగతి పాలైనట్టే.